డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న కోటా శ్రీనివాసరావుకు టికెట్ కేటాయించినట్లు కోటా శ్రీనివాసరావు తెలిపారు. గురువారం రామచంద్రాపురం పట్టణంలో గల తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నుండి ప్రకటన విడుదలైనట్లు ఆయన తెలిపారు. కష్టకాలంలో పార్టీ వెంట ఉండి ప్రజా సమస్యల పట్ల అంకితభావంతో పనిచేసిన తన వంటి వారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ లభించడం అదృష్టంగా భావిస్తున్నామని, దేశానికి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అవసరం ఉందన్న విషయాన్ని ప్రజలకు వివరించి మద్దతు కోరుతున్నామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోటా శ్రీనివాసరావు తెలిపారు. మరి రామచంద్రపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ నియోజకవర్గంలో నాకు అనేక సమస్యల పట్ల అవగాహన ఉంది. అంటే సమస్యలు నేను దగ్గరగా చూసిన వ్యక్తిని, ప్రజల్లో దగ్గరగా చూసిన వ్యక్తిని, రైతుల యొక్క కష్టాలను చూసిన వ్యక్తిని నేను. అలాగే రోడ్ల సమస్య కానీ, వాటర్ సమస్య కానీ, మరి మనం చూస్తూ ఉన్నాం కాజూరు మండలంలో రైతులు ఎటువంటి కష్టాల్లో ఇవాళ కూడా నీరు లేదు, నీరుంటే నీరు మునిగిపోయే పరిస్థితి. అంటే నేను అనేక సార్లు అడిగాను ఈ ఆర్డబ్ల్యూసీ పిడబ్ల్యూ అయ్యా మీరు ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది, దీన్ని ఎందుకు పరిష్కరించలేకపోతారని చెప్పేసి. అంటే నేను రైతుల సమస్య పట్ల కానీ, అలాగే ప్రజా సమస్యల పట్ల కానీ, రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల పట్ల పూర్తిగా నాకు అవగాహన ఉన్న వ్యక్తిగా నేను నిరంతరం కూడా మీ సమస్యలపై పోరాడుతూ మరి మీ ముందుకే రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. మరి మీరు అందరూ ఆదరించి, కాంగ్రెస్ పార్టీని ఆదరించి రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని, దేశంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ మీ కోటా శ్రీనివాసరావు.